అయితే ఈ రామాయణాన్ని రాసింది ఎవరు అంటే వాల్మీకి మహర్షి. ఈ వాల్మీకి మహర్షి యొక్క ముందు పేరు, అసలు పేరు ఏంటి అంటే రత్నాకరుడు. ఈ రత్నాకరుడు అనే వ్యక్తి పెద్ద దొంగ. సో, ఈ ఈ దొంగ ఆహ్, ఎ ఎ ఎలా మహర్షిగా మారి మనకి ఈ రామాయణాన్ని రాసాడనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. సో, క్వెషన్స్ ఆ విధంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ వాల్మీకి లేదా రత్నాకరుడు అనే వ్యక్తి పెద్ద దొంగ కదా! సో, ఇతను ఇలా దొంగతనాలు అవి చేస్తూ ఉన్నప్పుడు నారద మహర్షి ఒకరోజు అతనికి అంటే ఎదురుపడి నువ్వు పాపాలు ఎక్కువ చేశావు. నీకు పాపలోకాలనేవి ప్రాప్తిస్తాయి. నువ్వు ఇప్పటికైనా మారు. నీ ద్వారా ఒక మంచి మహత్తరమైన కావ్యం అనేది రచించబడబోచున్నది అని చెప్తాడు. సో, అతనేం చెప్తాడంటే అంటే వాల్మీకి లేదా రత్నాకరుడు ఏం చెప్తాడంటే, నా భార్య మంచి సాధ్వి, పుణ్య కార్యాలు అవి చేస్తుంది. మంచిగా పూజలవి చేస్తది. సో, ఆవిడ చేసిన పుణ్యాలు నాకు సగం వస్తాయి. నేను ఏం భయపడను అంటాడు. కానీ అతనేమంటాడు అంటే నారదుడు నీ భార్యకి అడుగు ఆమె చేసిన పుణ్యంలో నీకేమైనా వస్తుందా లేదా అని చెప్తాడు. సో, ఆ మాట విన్న ఈ రత్నాకరుడు తన భార్య దగ్గరికెళ్ళి అడుగుతాడు. "నువ్వు ఇన్ని పుణ్యాలు, ఇన్ని పూజలు చేస్తున్నావు కదా! నాకెంత భాగం ఇస్తావు దాంట్లో" అని అడుగుతాడు. సో, అతని యొక్క భార్య తెలివైంది అండ్ వేదాలు అవి తెలిసింది. అంటే వేదాలవి బాగా పఠించి తెలిసిన ఆవిడ. సో, ఆవిడేం చెప్తుందంటే, భార్య చేసిన పుణ్యం బట్టి పాపాలతో భర్తకి సంబంధం ఉంటుంది. పుణ్యాలతో సంబంధం ఉండదు. పుణ్యం మొత్తం భార్యదే. అలాగే భర్త చేసినటువంటి పుణ్యాల్లో భార్యకి సంబంధం ఉంటుంది. పాపాలతో కాదు అని చెప్తుంది.